హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో సోషల్ 100 ప్రశ్నలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. గత టెట్ డిఎస్సిలో వచ్చినటువంటి ప్రశ్నలు, అలాగే కొన్ని ప్రశ్నలు మేము ఓన్గా ప్రిపేర్ చేసిన ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 100 ప్రశ్నల వరకు ఉన్నాయి. ఈ 100 ప్రశ్నలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను ఆప్షన్స్ చదవట్లేదు, ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ ప్రశ్నలు కవర్ చేద్దామని చెప్పి మళ్ళీ మీకు టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1, అక్షాంశాలను బట్టి భారతదేశం ఈ అర్ధగోళంలో కలదు అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఉత్తరార్ధగోళం అయితే సరైన సమాధానం. ఏంటి ఉత్తరార్ధగోళం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే రెండో ప్రశ్న, పర్యావరణానికి ఇది ఒక ప్రధాన ముప్పు కాదు అన్నారు. పర్యావరణానికి ఇది ప్రధాన ముప్పు కాదు అన్నారు. ఏంటంటే దీనికి సరైన సమాధానం అడవుల పెంపకం, నేల సంరక్షణ అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే మూడో ప్రశ్న, సత్యమేవ జయతే ఈ ఉపనిషత్తు నుండి గ్రహించబడినది అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ముండకోపనిషత్తు. ఈ ముండకోపనిషత్తును ఎవరు రాస్తారంటే విశాఖదత్తుడు రాస్తారు. విశాఖదత్తుడు అనే అతను రాస్తాడు అనమాట. దీని నుంచి విశాఖదత్తుడు అనే అతను రాస్తాడు అనమాట ముండకోపనిషత్తును. అలాగేంటంటే ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవి జీకేకి సంబంధించి ఇంపార్టెంట్. మీకు ఏదైనా జీకే బుక్ దొరికితే అక్కడ సమాచారం ఉంటుంది, అక్కడ చూసి చదువుకోగలరు. అలాగే శివాజీకి సంబంధించి సరికానిది. దీంట్లో సరికానిది ఏంటంటే 4వ ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఔరంగజేబు సేనాధిపతి షయిస్తా ఖాన్ శివాజీని ఓడించాడు. ఇది తప్పనమాట. 4 ఆప్షన్స్ కానీ చూసుకోవాలి. శివాజీకి ఛత్రపతి బిరుదు ఎక్కడ ఇచ్చారంటే రాయగఢ్లో ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్లోనే 4 ఆప్షన్స్ చదవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇక్కడ టైం సరిపోవట్లేదు, నేను చెప్పట్లేదు, మామూలుగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 4 ఆప్షన్స్ వల్ల ఏమవుతుందంటే మనకు 4 క్వశ్చన్స్ కవర్ అయినట్లు ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, శివాజీ వ్యాఘ్రనకంతో అఫ్జల్ ఖాన్ సంహరించాడు. ఇది కానీ కరెక్టే. అలాగే సింధులోయ నాగరికత లక్షణం కానిదన్నారు. దీంట్లో సరికానిది ఏంటంటే భారతదేశం అంతటా విస్తరించుండదు. భారతదేశం అంతటా విస్తరించుండదు. దాదాపుగా 2700 ప్లేసుల్లో పైగా విస్తరించుంటుంది. కాబట్టి భారతదేశం అంతా విస్తరించుండదు అనమాట. హర్యానా, రాజస్థాన్, గుజరాత్ ఇలాంటి ప్లేసుల్లో విస్తరించుంటుంది, కానీ భారతదేశం అంతటా విస్తరించి అయితే ఉండదు. అలాగే 6వ ప్రశ్న, తొలివేద కాలంలో యుద్ధ ఖైదీలను ఈ విధంగా పిలిచేవారు అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 6వ ప్రశ్నకి దాసులు అయితే సరైన సమాధానం. ఏంటి దాసులు అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 7వ ప్రశ్న, 20వ శతాబ్దం ప్రారంభంలో బాంధన్న నమూనాలు ఎక్కువగా ఉత్పత్తి చేయబడిన ప్రాంతాలు అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే రాజస్థాన్, గుజరాత్. ఆప్షన్ 2 రాజస్థాన్, గుజరాత్ అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే లోహ ఖనిజాన్ని గుర్తించండి అన్నారు. 8వ ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 సీసం అయితే సరైన సమాధానం. ఈ 3 వచ్చి అలోహ ఖనిజాలు. సున్నప్రాయి, జిప్సమ్, మైక్ అనేవి అలోహ ఖనిజాలు అన్నమాట. ఇది 8th క్లాస్లో ఖనిజాలను లెసన్ తీసేసిన ఉంటారు కానీ బుక్లో, కానీ ఓల్డ్ బుక్ లెక్కన ఉంటే చూసి పెట్టుకోండి. కన్ఫామ్గా జీకేలైనా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు అని చెప్పి ఒక టేబుల్ లాగా డివైడ్ చేసి ఉంటారు అనమాట. కాబట్టి అక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే సంకీర్ణ ప్రభుత్వానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నారు. ఆప్షన్ ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రాజకీయ పార్టీలు సహకరిస్తాయి. ఇది 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు ఉమ్మడి లక్ష్యాలతో ఏర్పాటు చేసుకున్న కూటమి. ఏ ఒక్క పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించకపోవడమే సంకీర్ణ కూటమికి సాధారణ కారణం అన్నారు. దీనికి పై 3 వాక్యాలు సరైనవి చూడండి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రాజకీయ పార్టీలు ఒకదానికొకటి సహకరించుకుంటే కరెక్టే. ఇది 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీ. మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు ఉన్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. నెక్స్ట్, ఏ ఒక్క పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించకపోవడమే సంకీర్ణ కూటమికి సాధారణ కారకం అన్నారు. ఈ 3 కరెక్టే అనమాట. దీనికి ఆప్షన్ 4 కరెక్ట్. అలాగే 10వ ప్రశ్న చూద్దాం. 1785లో బ్రిటిష్ పార్లమెంట్లో వారన్ హేస్టింగ్స్పై అభిశంసన చేయడానికి ప్రధాన బాధ్యుడు అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఎడ్మండ్ బర్క్ అనే అతను ప్రధాన బాధ్యుడు అనమాట. ఇది బాక్స్లో ఉంటుంది. ఆ బాక్స్లో మీరు కన్ఫర్మ్ చాలా మంది వదిలేస్తూ ఉంటారు. ఈ బాక్సెస్ పిక్చర్ కింద కొన్ని లైన్స్ ఇచ్చి ఉంటారు. అలాగే గ్రిప్టన్ లీన్ ట్రీ ప్రక్కన ఎప్పుడు జరిగింది, లిప్టన్ గ్రీన్ ట్రీ ఉంది కదా, దానికి సంబంధించిన ప్రక్కన ఎప్పుడు జరిగింది, 1922. అది ఎక్కడ ఉంటుంది, ఆ బాక్స్ కింద అయితే ఉంటుంది అనమాట. అలాంటివి ఇమేజ్ కింద ఉన్నవి, బాక్స్ కింద ఉన్నవి చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే 11వ ప్రశ్న చూద్దాం.
18వ శతాబ్దం చివరిలో ఫ్రాన్స్లో ప్రజలు ప్రభుత్వాన్ని చెల్లించే ప్రత్యక్ష పన్ను అన్నారు. 18వ శతాబ్దం చివరిలో ఫ్రాన్స్లో ప్రజలు ప్రభుత్వానికి చెల్లించే ప్రత్యక్ష పన్ను 11 దానికి దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 టీలే అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. 1772 కొత్త న్యాయ విధానాన్ని అనుసరించి దివానీ అదాలత్ అనగా ఏంటి? దివానీ అదాలత్ అనగా అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 12వ దానికి సివిల్ కోర్ట్ అనమాట. ఏంటి? సివిల్ కోర్టు. తర్వాత బంగాళాఖాతంలో కలిసే ద్వీపకల్ప నదులకు అరేబియా సముద్రంలో కలిసే చిన్న నదులకు మధ్య జల విభాజక క్షేత్రంగా ఇవి కలవు అన్నారు. 13వ దానికి దీనికి సరైన సమాధానం ఏంటంటే పశ్చిమ కనుమలు అయితే సరైన సమాధానం ఆప్షన్ 3. సుమారు ఈ అక్షాంశానికి దక్షిణంగా భారతదేశ ప్రధాన భూభాగ విస్తీర్ణం తగ్గడం ప్రారంభమై హిందూ మహాసముద్రం వైపు విస్తరిస్తుంది అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 22.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. 22.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. అలాగే 15వ ప్రశ్న చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని కొండలు పర్వతాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నారు. దీనికి చూద్దాం. సరికానిది ఏంటంటే ఆప్షన్ 4. ఉత్తర భాగంలో కొండలు సుమారు 600 మీటర్లు ఉంటాయన్నారు. ఇది తప్పు అన్నమాట. అలాగే 16వ ప్రశ్న. సమాఖ్య వ్యవస్థకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే అదృఢ రాజ్యాంగం అనమాట. ఏంటి? అదృఢ రాజ్యాంగం అయితే అవుతుంది అన్నమాట. అలాగే నవంబర్ 2019 నాటికి సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో సహా మొత్తం న్యాయమూర్తుల సంఖ్య ఎంత ఉండాలన్నారు. 17వ ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఏంటంటే 34 మంది అయితే ఉండాలన్నమాట. అలాగే 18వ ప్రశ్న. భారతదేశంలో మొదటిసారిగా 1912వ సంవత్సరంలో ఈ నగరాల మధ్య దేశీయ గగనతల మార్గం ప్రారంభమైంది అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఢిల్లీ నుంచి ఇస్లామాబాద్. ఏంటి? ఢిల్లీ నుంచి ఇస్లామాబాద్. అలాగే 19వ ప్రశ్న. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22ను మనం ఏం జరుపుకుంటామన్నారు. ఏప్రిల్ 22 ఏం జరుపుకుంటాం? ప్రపంచ దరిద్ర దినోత్సవం. వరల్డ్ వాటర్ డే మార్చ్ 22. అలాగే ప్రపంచ ఓజోన్ దినోత్సవం తెలిస్తే కామెంట్ చేయండి. 16 అయితే వస్తుంది. మంత్ మీరే కామెంట్ చేయండి. అలాగే 20వ ప్రశ్న. గిరిజన తెగలకు సంబంధించి సరిగా జతపరచబడిన దాన్ని గుర్తించండి అన్నారు. 20వ ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఏంటంటే కజకిస్తాన్ యుర్తా. ఏంటి? కజకిస్తాన్ యుర్తా అయితే సరైన సమాధానం. అలాగే 21వ ప్రశ్న. పారిశ్రామిక విపత్తు బారిన పడకుండా తీసుకోవాల్సిన ప్రమాద నివారణ చర్య కానిది అన్నారు. జనసాంద్రత అధికంగా ఉన్న నివాస ప్రాంతాలకు దూరంగా పారిశ్రామిక ప్రాంతాలు ఉండాలన్నారు. విష పదార్థాల నిల్వ సామర్థ్య నిర్వహణ ఫ్యాక్టరీ ఆధీనంలో ఉండాలన్నారు. విషపూరిత పదార్థాల నిల్వలకు సంబంధించిన సమాచారాన్ని గూర్చి పరిశ్రమలకు సమీపంలో నివసించే వ్యక్తులు తెలియజేయాలి. పరిశ్రమలలో కాలుష్య నియంత్రణ చర్యలను మెరుగుపరచాలన్నారు. 21వ ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఏంటంటే విష పదార్థాల నిల్వ సామర్థ్య నిర్వహణ ఫ్యాక్టరీల ఆధీనంలో ఉండాలన్నారు. ఇది సరైనది కాదనమాట. వోల్గా టెల్లిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ తీర్పు దీనికి చెందింది అన్నారు. ఇదేంటంటే జీవనభృతి పొందడం జీవించే హక్కులో భాగం. ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం. అలాగే 23వ ప్రశ్న. భారతదేశపు పార్లమెంటు అధికార భాషా బిల్లును ఆమోదించిన సంవత్సరం అన్నారు. 23వ ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఏంటంటే 1963. 1963 అయితే సరైన సమాధానం. అలాగే 24వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో ఒకటి చరిత్ర అధ్యయనానికి పురావస్తు ఆధారం అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే శాసనాలు అయితే సరైన సమాధానం అయితే ఆప్షన్ 4. ప్రముఖ బౌద్ధ పండితుడు ఆచార్య నాగార్జునుడు వీరి కాలంలో నివసించారన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే శాతవాహనులు. శాతవాహనులు అయితే సరైన సమాధానం అయితే. 26వ ప్రశ్న. కాకతీయుల కాలంలో బౌద్ధ మతం బాగా ప్రసిద్ధి చెందింది. బి. నృత్య రత్నావళిలో పద్మశ్రీ నటరాజ రామకృష్ణ ప్రఖ్యాతిగాంచారు. రేచర్ల రుద్రుడు రుద్రమదేవి కాలంలో ముఖ్య సైన్యాధికారి. రామపాలయంలో విష్ణువును ఆరాధిస్తారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 20వ దానికి ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం అయితే. ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది.
అలాగే ఆర్టికల్ 171 ప్రకారం ద్విసభ విధానం క్రింది ఏ రాష్ట్రంలో అమలులో లేదన్నారు. ఓకేనా, చూద్దాం. దీనికి ఆప్షన్ 2 అయితే మధ్యప్రదేశ్ అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 28వ ప్రశ్న, భారతీయులు ఉపయోగించే ఎరుపు రంగులు నెమలి నీలం మొఘలుల చిత్రాలతో కొత్తగా చేర్చబడ్డాయి. జాట్లు, సత్నామీలు, సిక్కులు ఔరంగజేబు పాలనను సమర్థించారు. అక్బర్ ఆస్థానంలో 36 మంది సంగీతకారులు ఉన్నట్లు అమీర్ ఖుస్రో పేర్కొన్నారు. ప్రస్తుతం అరబిక్ సంగీత శైలిలో మొఘలుల కాలం నాటి సంగీత శైలులు కనిపిస్తాయన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం. 29వ ప్రశ్న, 2011 జనగణన ప్రకారం జనసాంద్రత తప్పుగా ఉన్న జిల్లాను గుర్తించండి అన్నారు. ఇక్కడ ఆప్షన్ తప్పు ఉన్నాయి. ఈ క్వశ్చన్ చూసుకోండి, ఇంపార్టెంట్. జనసాంద్రత గురించి 7వ తరగతిలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ తప్పుగా ఉన్నాయి కాబట్టి 7వ తరగతిలో చూసుకోండి ఒకసారి. అలాగే 30వ ప్రశ్న చూద్దాం. శ్రీరంగపట్నం యుద్ధంలో మాత్రమే కంపెనీ విజయం సాధించింది. బి. టిప్పు సుల్తాన్ తన రాజధాని శ్రీరంగపట్నాన్ని రక్షించుకునే ప్రయత్నంలో చనిపోయాడు. సి. 1761లో మూడవ పానిపట్ యుద్ధంలో ఓటమితో ఢిల్లీ నుంచి పాలించాలన్న మరాఠాల కల చెదిరిపోయింది. సలబాయి ఒప్పందం 1783లో జరిగింది. పై వాక్యాలలో తప్పుగా ఉన్నదన్నారు. 30వ ప్రశ్న, సలబాయి ఒప్పందం 1783లో జరిగిందని తప్పు అన్నమాట. అలాగే 31వ ప్రశ్న, సరికాని జతను గుర్తించండి అన్నారు. పిగ్మీలు కాంగో బేసిన్, రెడ్ ఇండియన్లు అమెజాన్ బేసిన్, సెల్వలు భూమధ్య రేఖ శీతోష్ణ ప్రాంతము, సవర్ణాలు స్టెప్పి ప్రాంతం. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం. ఆప్షన్ 4 సవర్ణాలు స్టెప్పి ప్రాంతం అయితే సరికాని జత. అలాగే ప్రపంచ జల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటారు. ఎప్పుడు మార్చి 22 జరుపుకుంటారు అన్నమాట. అలాగే సుస్థిరాభివృద్ధి లక్ష్యం 6 దీనిని సూచిస్తుందన్నారు. 33 సరైన సమాధానం ఏంటంటే స్వచ్ఛమైన నీరు మరియు పారిశుద్ధ్యం. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని ఉంటాయి? ఎస్డిజి గోల్స్ వచ్చి 17 ఉంటాయి కాబట్టి మొత్తం ఎప్పుడు సాధించాలంటే 2030కి సాధించాలి. కాబట్టి తప్పకుండా ఈ ఎస్డిజి గోల్స్ అయితే నేర్చుకోవాలి. అలాగే క్రింది వారిలో మమ్లూక్ వంశానికి చెందని వారిని గుర్తించండి అన్నారు. 34 దీనికి సరైన సమాధానం ఏంటంటే ఖిజర్ ఖాన్ అయితే సరైన సమాధానం. అలాగే క్రింది నగరాలలో గుప్తుల సామ్రాజ్యంలో అంతర్భాగం కానిది అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే అమరావతి. అమరావతి అయితే సరైన సమాధానం. 6వ ప్రశ్న, భోపాల్ గ్యాస్ విషాదానికి సంబంధించిన అంశాలను గుర్తించండి అన్నారు. ఏ. యూనియన్ కార్బైడ్ కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఎక్కడ ఉంటుందంటే బి. మధ్యప్రదేశ్. ఇక్కడ నుంచి విడుదలైన వాయువు మిథైల్ ఐసోసైనేట్. ఇది జరిగింది వచ్చి డిసెంబర్ 2 అర్ధరాత్రి 1984 అనమాట. 36వ ప్రశ్న, దీనికి అన్నీ కరెక్ట్ అనమాట. ఏబిసిడి 4 సంబంధించింది. అలాగే 37వ ప్రశ్న, జీవించే హక్కును తెలిపే ఆర్టికల్ ఏది అన్నారు. జీవించే హక్కును తెలిపే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 21. ఆర్టికల్ 21. అలాగే ఆర్టికల్ 17 ఏంటి? అన్టచబిలిటీ. ఆర్టికల్ 326 యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, సార్వత్రిక వయోజన హోటల్ హక్కు ఉంటుంది కదా, దానికి సంబంధించింది అనమాట. అలాగే జీత్ కునోడ్ అనే మార్షల్ కళలో ప్రావీణ్యం పొందిన మహిళ అన్నారు. 38వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే సీమారావు అయితే సరైన సమాధానం. ఏంటి? సీమారావు అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 39వ ప్రశ్న, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రబోధించిన సమగ్ర మానవతావాదం, అంత్యోదయ వంటి భావనలు స్ఫూర్తిగా తీసుకొని ఏర్పాటైన పార్టీ అన్నారు. 39వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే భారతీయ జనతా పార్టీ అయితే సరైన సమాధానం. ఇవి ఎక్కడ ఉంటాయంటే 10వ తరగతిలో ఉంటాయి, అక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే 40వ ప్రశ్న, హరప్పా నాగరికతకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి అన్నారు. ఏంటి? హరప్పా నాగరికతకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి అన్నారు. 40వ ప్రశ్న, హరప్పా ప్రజలు బఠానీలను సాగు చేశారు. హరప్పా ప్రజలు ఇతర వస్తువులు తయారు చేశారు. హరప్పా ప్రజలు రాగితో వాణిజ్యం చేశారన్నారు. 40వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే అన్ని సరైన. ఏబిసి 3 సరైన అనమాట. అలాగే 41వ ప్రశ్న,
ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలియజేసే మాతృకా గ్రంథాలు అన్నారు. 41. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఉపనిషత్తులు అయితే సరైన సమాధానం అవుతుంది. ఏంటి ఉపనిషత్తులు సరైన సమాధానం అవుతుంది. అలాగే 42వ ప్రశ్న, క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో అశోక చక్రవర్తి నిర్మించిన సాంచి స్తూపం ఇచ్చట కలదన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 సరైన సమాధానం. ఏంటి మధ్యప్రదేశ్ అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 43వ ప్రశ్న, 2 పార్టీల వ్యవస్థ కలిగిన దేశం అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే యుఎస్ఏ సరైన సమాధానం. అలాగే ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ తేదీని జరుపుకుంటారన్నారు. ఎప్పుడంటే మార్చి 8న జరుపుకుంటారు అన్నమాట. ఇప్పుడు మార్చి 8. 45. దేశంలో ఒకటి కంటే ఎక్కువ స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటును ఇది సూచిస్తుంది అన్నారు. దీనికి సరైన సమాధానం సమాఖ్యవాదం. అలాగే డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చిందన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే గాంధీజీ అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 47. గాంధార శిల్పకళ గురించి క్రింది వాక్యాలలో సరికానిది అన్నారు. 47. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4. చూడండి, ఈ గ్రీకు కళతో ప్రభావితమవుతుంది. ఇది కరెక్టే. తక్షశిల చుట్టూ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చెంది కరెక్టే. గౌతమ బుద్ధుని ప్రతిమలు ఈ శైలిలో ఎక్కువగా చెక్కబడ్డాయి. ఇది కరెక్ట్ అనమాట. సరికాంది ఏంటంటే ఆప్షన్ 4 అయితే సరికాంది అనమాట. అలాగే ఇందాక మనం అక్కడ చదివాం శివాజీ గురించి. ఆప్షన్స్ 4 ఎందుకు చదవాలో చూడండి. ఒక్క ప్రశ్నలో 4 ఆప్షన్ చదివితే ఏంటంటే ఈ సరైనది సరికాంది వచ్చినప్పుడు మనకి ఇంకో క్వశ్చన్ కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. దాదాపు 3 ప్రశ్నలు కవర్ అవుతాయి. ఇక్కడ చూడండి, శివాజీకి ఛత్రపతి బిరుదు ఇక్కడ ఇవ్వబడింది అంటే ఎక్కడ ఇవ్వబడుతుంది అంటే రాయగఢ్లో ఇవ్వబడుతుంది. ఏంటి రాయగఢ్లో ఇవ్వబడుతుంది. ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం. అలాగే ఏ ప్రశ్న మనం కంప్లీట్గా చదవాలి, ఏ ప్రశ్న క్వశ్చన్ చదివి ఆన్సర్ మాత్రం వెతకాలనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఏమవుతుందంటే టైం మనకి మిగులుతుంది అనమాట. 49. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభాలో అవరోహణ క్రమంలో సరిగా అమర్చిన దేశాల వరుసను గుర్తించండి అన్నారు. 49వ ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఏంటంటే అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్. దీనికి ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం అన్నమాట. అలాగే 50వ ప్రశ్న, ప్రపంచ జనాభాకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి అన్నారు. ఏ 1804 సంవత్సరానికి 100 కోట్లకు చేరుకుంది. బి 1959 సంవత్సరానికి 300 కోట్లకు చేరుకుంది. సి 1985 సంవత్సరానికి 600 కోట్లకు చేరుకుంది అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 ఏ అండ్ బి అనమాట. ఏంటి ఏ అండ్ బి అయితే సరైన సమాధానం. అలాగే 51వ ప్రశ్న, 47,000 రకాల వృక్ష జాతుల్లో భారతదేశం వృక్ష వైవిధ్యంలో ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉందన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 10th ప్లేస్ ఉంది. ఏంటి 10th ప్లేస్ అయితే ఉందన్నమాట. 52వ ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహమైన ఆర్యభట్టను ప్రయోగించిన సంవత్సరం అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 1975 అనమాట. అలాగే పచ్చిమరికి జీవావరణ రిజర్వ్ యొక్క ఎండమిక్ జాతులలో సరైన జతను గుర్తించండి అన్నారు. 53. దీనికి సాల్ అడవి మామిడి అయితే సరైన సమాధానం. అలాగే భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో పేర్కొనబడిన భాషలను గుర్తించండి అన్నారు. 8వ షెడ్యూల్లో ఏ భాషలు పేర్కొన్నారంటే బి అండ్ సి. సింధీ డోగ్రీ భాషలు అయితే పేర్కొన్నారు. బి అండ్ సి సరైన సమాధానం. అలాగే 55వ ప్రశ్న, బౌద్ధ మతంలోని అష్టాంగ మార్గాలలో సమ్యక్ సంకల్ప ఈ అర్థాన్ని సూచిస్తుంది అన్నారు. 55వ ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 మనసును చెడు నుండి విడిపించడం అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 56వ ప్రశ్న, సరికానిది గుర్తించండి అన్నారు. సమాఖ్య వ్యవస్థలో 2 లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో ప్రభుత్వం ఉంటుంది. ఓకేనా. 2 రాజ్యాంగపు ప్రాథమిక నియమాలను ఏ అంచె ప్రభుత్వం ఏకపక్షంగా మార్చలేదు. 3 ప్రభుత్వం యొక్క ప్రతి అంచెకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించడానికి ఆదాయ వనరులు స్పష్టంగా నిర్దేశించబడ్డాయి. 4 ప్రాంతీయ వైవిధ్యతను సర్దుబాటు చేయాలని ఏకైక లక్ష్యంతో సమాఖ్య వ్యవస్థ పనిచేస్తుంది. 56 వచ్చి దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 అన్నమాట. అలాగే
ఎన్ఎస్ఎస్ఓ 61వ రౌండ్ సర్వే ప్రకారం భారతదేశంలోని మొత్తం శ్రామిక మహిళల్లో వ్యవసాయ కార్యకలాపాలలో నిమగ్నమైన మహిళల శాతం అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 83.6 అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 58వ ప్రశ్న, భారతీయ జాతీయ సైన్యంను పునరుద్ధరించిన వారు అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 చిత్తరంజన్ దాస్. సుభాష్ చంద్రబోస్ అయితే సరైన సమాధానం ఆప్షన్ 2. అలాగే రౌలత్ చట్టం ఈ సంవత్సరంలో అమల్లోకి వచ్చిందన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 1990. ఇలాంటివి వచ్చినప్పుడు మనము ఇయర్స్ అన్ని క్యాల్కులేట్ 1935లో భారత ప్రభుత్వ చట్టం అయితే వస్తుంది. భారత ప్రభుత్వం 1900. అలాగే 60వ ప్రశ్న చూస్తే సరికాని జతను గుర్తించండి అన్నారు కదా. 1 కుతుబ్ మినార్, బాబర్, తాన్సేన్, రాగ్ దీపక్, అక్బర్నామా, అబుల్ ఫజిల్, రాయ్గఢ్, శివాజీ అనమాట. కానీ దీనికి సరైన సమాధానం ఏంటంటే సరికాని జత ఏంటంటే కుతుబ్ మినార్, బాబర్ అన్నారు. కుతుబ్ మినార్ కట్టించింది అంటే కుతుబుద్దీన్ ఐబక్ కట్టిస్తాడు. దాన్ని ఫినిష్ చేయండి అంటే ఇల్టుట్మిష్ ఫినిష్ చేస్తాను అనమాట. అలాగే ఆర్టికల్ 163 సబ్ క్లాస్ 1 దీనికి సంబంధించినది అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 61వ దానికి గవర్నర్కు సహాయపడటానికి ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి. ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 62వ ప్రశ్న, సరైన జతను గుర్తించండి అన్నారు. 62లో సరైన జత ఏంటంటే ఆప్షన్ 2 మాదయ్య గారి మల్లన అయితే సరైన సమాధానం అయితే అవుతుంది అన్నమాట. అలాగే 63వ ప్రశ్న, భౌగోళిక స్వరూపాలను చూపించడానికి భౌతిక పటాలలో ఉపయోగించే రంగులతో జతపరచండి అన్నారు. 63 నీలం వచ్చి జలభాగాలు, అలాగే ఆకుపచ్చ వచ్చి మైదానాలు, తర్వాత పసుపు వచ్చి పీఠభూములు, గోధుమ వచ్చి పర్వతాలు అన్నమాట. దీనికి సరైన సమాధానం 1C, 2B, 3A, 4D, CB, AD అనమాట. CB ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం. అలాగే 64వ ప్రశ్న, రాష్ట్రాలు వాటి ఉనికి ఆధారంగా పడమర నుండి తూర్పుకు సరిగా అమర్చిన దానిని గుర్తించండి అన్నారు. 64వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మిజోరం. ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 65వ ప్రశ్న, ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు ప్రతి లైన్ ఇంపార్టెంట్. జార్జిస్ లైమేటర్కు సంబంధించి సరైనది గుర్తించండి అన్నారు. విశ్వం యొక్క ఆవిర్భావం గురించిన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొదట జార్జిస్ లైమేటర్ ప్రతిపాదించారు. ఇతను బెల్జియంకు చెందినవారు. ప్రస్తుత విశ్వం 17.3 బిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభమైన అతను గట్టిగా నమ్మడం జరిగింది. అలాగే డి వచ్చి చిన్న అణువుతో ప్రారంభమైన ఈ విశ్వం ఉష్ణోగ్రత సాంద్రత పెరిగిన కారణంగా అది పేలిపోవడం జరిగింది అన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే దీనికి సరైనది ఏంటంటే ఏబిడి సరైన అనమాట. ఏంటి ఏబిడి సరైన. సి ఏంటంటే ఇక్కడ 13.7 బిలియన్ అని ఉండాలి. చూడండి మార్చి ఇచ్చేసాడు. 13.7 బిలియన్ ఉంటే సి కానీ కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు చూడండి 4 ఆప్షన్స్ వల్ల 4 క్వశ్చన్స్ అయితే మనకు తెలుస్తుంది. దీనికి సరైన సమానం ఏబిడి సరైన సమానం. కానీ సిలో ఏం మిస్టేక్ ఉందంటే 13.7 బిలియన్ అని ఉంటుంది. దాన్ని ఏం చేశారు 17.3 బిలియన్కి ఇచ్చారనమాట. అలాగే 66వ ప్రశ్న, ఆర్టికల్ 171 సబ్ క్లాస్ 1 దీని గురించి తెలియజేస్తుంది అన్నారు. 66వ ప్రశ్న ఇదేంటంటే దీనికి సరైన సమాధానం రాష్ట్ర శాసన మండలి సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసన సభ్యుల సంఖ్యలో 1/3 వంతుకు మించరాదన్నారు. అలాగే మన రాష్ట్ర శాసన మండలి ఎంతమంది శాసన మండలి సభ్యులు ఉంటారు మీకు తెలిసిన కామెంట్ చేయండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం. అలాగే 67వ ప్రశ్న, వేసవిలో పొడి వాతావరణము, శీతాకాలంలో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతం ఈ శీతోష్ణ ప్రాంత ప్రధాన లక్షణం అన్నారు. 67వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 మధ్యధర శీతోష్ణ ప్రాంతం అయితే సరైన సమాధానం. మధ్యధర శీతోష్ణ ప్రాంతం సరైన సమాధానం ఆప్షన్ 1. అలాగే 68వ ప్రశ్న, ఇది కన్ఫ్యూజన్ క్వశ్చన్, ప్రతిసారి మర్చిపోతూ ఉంటారు చాలామంది. కాబట్టి ఇలాంటివన్నీ ఒక దగ్గర నోట్ చేసి పెట్టుకొని లాస్ట్ టైంలో వెళ్ళేటప్పుడు రివిజన్ చేసుకోవడం చాలా మంచిది. 1 or 2 days ఎగ్జామ్కి 1 or 2 days ముందు ఈ రాజధానులు అలాగే బిరుదులు ఉంటాయి. అలాగే సైకాలజీకి సంబంధించి ఈ రచనలు ఎవరెవరు ఏ రచన చేశారు, అలాగే తర్వాత ఏ పదాలు ఏ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నారు, లాటిన్, గ్రీక్, ఇలాంటివన్నీ ఒక దగ్గర నోట్ చేసుకొని వెళ్ళే 1 or 2 days ముందు తప్పకుండా చూసుకొని వెళ్ళాలి. అలాగే యుద్ధాలు ఎవరితో
బిట్వీన్ జరిగింది, ఇలాంటివి అన్నమాట. అలాగే దీన్ని చూద్దాం. కళ్యాణి చాళుక్యులు, యాదవులు, హోయసాల, పాండ్యులు. దీనికి సరైన సమాధానం ఒకటో దాని కళ్యాణి చాళుక్యులు ఏంటంటే బసవ కళ్యాణి, తర్వాత రెండవది యాదవులు దేవగిరి, తర్వాత మూడవది హోయసాల ద్వార సముద్రం, అలాగే పాండ్యులు మధురై అన్నమాట. ఒకటో దానికి సి, 2D, 3A, 4B. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం అన్నమాట. అలాగే 69 ఆరవ సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏంటంటే 2 పరిశుభ్రమైన తాగునీరు మరియు పారిశుద్ధ్యం అయితే ఆరవ సుస్థిరాభివృద్ధి లక్ష్యం అన్నమాట. ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం. అలాగే 70వ ప్రశ్న, ఈ కీలుబొమ్మ నవాబులతో పనిచేసి వైఫల్యం పొందడం కంటే మనమంతటా మనమే నవాబులు అవ్వాలి అని ప్రకటించిన వారు అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 70వ ప్రశ్నకి ఆప్షన్ 4 అయితే రాబర్ట్ క్లైవ్ అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే ఇవి ఉద్యానవనాలు ఇచ్చారన్నారు, వాటిని మ్యాచ్ చేయమన్నారు, ఏ స్టేట్లో ఉన్నాయి. జిమ్ కార్బెట్ ఉద్యానవనం ఎక్కడ ఉంటుందంటే ఉత్తరాఖండ్లో ఉంటుంది. అలాగే 2 బాంధవ్గర్ వచ్చి మధ్యప్రదేశ్లో ఉంటుంది. మానస్ వచ్చి రాజస్థాన్లో అస్సాంలో ఉంటుంది. సరిస్కా వచ్చి రాజస్థాన్లో ఉంటుంది అన్నమాట. 1D, 2A, 3B, 4C, DABC ఎక్కడ ఉందంటే ఆప్షన్ 1లో ఉంటుంది. DABC ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం అన్నమాట. అలాగే 72వ ప్రశ్న, కెన్యా దేశం యొక్క జనాభా పిరమిడ్ నిర్మాణం ఈ క్రింది విధంగా ఉంటుంది అన్నారు. 72వ ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 ప్రారంభంలో విశాలంగా ఉంటుంది. అలాగే 73వ ప్రశ్న, 2011 జనాభా లెక్కల ప్రకారము జనాభా పరిమాణాన్ని బట్టి క్రింది దేశాలను ఆరోహణ క్రమంలో అమర్చండి అన్నారు. ఇందాక మనం పైన చూస్తే అవరోహణ క్రమం అన్నారు, ఇప్పుడు ఆరోహణ క్రమం అంటున్నారు. చూద్దాం 73 దానికి సరైన సమాధానం. దీనికి మొత్తం ఎక్కువ జనాభా ఉన్న దేశం ఏంటి, ఫస్ట్ చైనా, తర్వాత ఎక్కువ జనాభా ఉన్న దేశం ఏంటి మన ఇండియా అన్నమాట. దీనికి సరైన సమాధానం చూద్దాం. ఆరోహణ క్రమం అన్నారు కాబట్టి 73 DBCA అంటే తక్కువ నుంచి ఎక్కువ అమర్చమన్నారు కాబట్టి DBCA అనమాట. అంటే DBCA తక్కువ జనాభాను కింద ఇచ్చిన వాటిలో ఇండోనేషియా తక్కువ, తర్వాత USA, తర్వాత ఇండియా, తర్వాత ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 74వ ప్రశ్న, బహుజన్ ఒక్క పార్టీలు ఇచ్చినారు, అవి ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, మ్యాచ్ చేయమన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పుడంటే 1984. అలాగే నెక్స్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎప్పుడంటే 1925. అలాగే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అన్నారంటే 1999. అలాగే భారతీయ జనసంఘ్ వచ్చి 1951. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం. అంటే ఆప్షన్ 4 ఒకటో దానికి D, 1D, 2C, 3B, 4A. ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం. అలాగే 75వ ప్రశ్న, క్రింది వాణిని జతపరచండి అన్నారు. పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, గుజరాత్ అన్నారు. దీన్ని మ్యాచ్ చేద్దాం. 75వ ప్రశ్న 1D పశ్చిమ బెంగాల్ సరిహద్దును బంగ్లాదేశ్తో పంచుకుంటుంది. ఆప్షన్ అంటే సరిహద్దును బంగ్లాదేశ్తో పంచుకుంటుంది. ఒకటో దానికి D. మన హిమాచల్ ప్రదేశ్ సరిహద్దును చైనాతో పంచుకుంటుంది. 3 మణిపూర్ సరిహద్దును మయన్మార్తో పంచుకుంటుంది. అలాగే గుజరాత్ సరిహద్దును పాకిస్తాన్తో పంచుకుంటుంది. దీనికి ఏంటంటే 75 ఒకటో దానికి D, 2A, 3B, 4C. ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం. అలాగే 76వ ప్రశ్న, షెడ్యూల్ తెగల అత్యాచార నిరోధక చట్టం రూపొందించబడిన సంవత్సరం అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 1989 అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 77వ ప్రశ్న, ఇది రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది ఈ ప్రశ్న అయితే. మొట్టమొదటి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు, మొదటి ఆర్థిక శాఖ మంత్రి ఎవరు, ఇలాంటివి అడుగుతూనే ఉంటారు. కాబట్టి ఏంటంటే మ్యాచింగ్లోనే మనకు 4 ప్రశ్నలు వస్తాయి చూడండి. జగజ్జీవన్ రామ్ ఎవరంటే మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రి.
అలాగే 2 తర్వాత జాన్ మత్తయ్య ఎవరంటే ఆర్థిక మంత్రి. అలాగే రాజ్ కుమారి అమృత్ కౌర్ ఎవరంటే ఆరోగ్య శాఖ మంత్రి. జయరామ్ దాస్ దౌలత్ రామ్ ఎవరంటే ఆహార వ్యవసాయ శాఖ మంత్రి అనమాట. దీనికి సరైన సమాధానం ఏంటంటే 77వ ప్రశ్నకి ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం. ఎవరు? జగజ్జీవన్ రామ్ ఎవరంటే కార్మిక శాఖ మంత్రి. తర్వాత జాన్ మతాయ్ ఎవరంటే ఆర్థిక శాఖ మంత్రి. రాజ్ కుమారి అమృత్ కౌర్ ఎవరంటే ఆరోగ్య శాఖ మంత్రి. జయరామ్ దాస్ దౌలత్ రామ్ ఎవరంటే ఆహార వ్యవసాయ శాఖ మంత్రి. అలాగే 78వ ప్రశ్న, భూమధ్య రేఖకు ఇరువైపులా 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్న శీతోష్ణ ప్రాంతాలకు గల పేరు అన్నారు. 78వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే సవర్ణాలు అయితే సరైన సమాధానం. అలాగే 79వ ప్రశ్న, ఇవ్వబడిన సముద్రాలను వాటి పరిమాణం ఆధారంగా చిన్నదాని నుంచి పెద్దది వరకు అమర్చండి అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటి? 79 ఆప్షన్ 2 అనమాట. ఆర్కిటిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం అనమాట. కొన్ని ఇచ్చున్నారు, మొత్తం సముద్ర 5 ఓషన్స్ ఇవ్వలేదు, 3 ఇచ్చున్నారు. వీటిలో చిన్నదాని నుంచి పెద్దదానికి అమర్చమన్నారు అనమాట. పెద్దది ఏంటి? పసిఫిక్ మహాసముద్రం, తర్వాత పెద్దది ఏంటంటే అట్లాంటిక్, తర్వాత ఆర్కిటిక్ అనమాట. చిన్నదాని నుంచి పెద్దదానికి, కాబట్టి ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం. అలాగే ఏంటంటే 80వ ప్రశ్న, కింద ఇచ్చిన నదులను అవి సముద్రంలో కలిసే ప్రదేశంతో జతపరచండి అన్నారు. కృష్ణా నది, గోదావరి నది, పెన్నా నది, వంశధార నది. దీనికి సరైన సమాధానం చూద్దాం. 1వ దానికి డి, కృష్ణా నది హంసనదీవి, గోదావరి నది అంతర్వేది, వంశధార వచ్చి ఊటుకూరు, తర్వాత పెన్నా నది వచ్చి ఊటుకూరు, వంశధార వచ్చి కళింగపట్నం అనమాట. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 సరైన సమాధానం అయితే. అలాగే ఏంటంటే పెన్నా నది క్వశ్చన్ ఏ జిల్లాలో ప్రవేశిస్తుంది అన్నారు. ఈ కొత్త జిల్లా ప్రకారం కొత్తగా అప్డేట్ అయిన బుక్స్ ఉంటాయి కదా, దాంట్లో చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. అలాగే 81వ ప్రశ్న, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రబోధించిన సమగ్ర మానవతావాదం, అంత్యోదయ వంటి భావనలను స్ఫూర్తిగా తీసుకుని ఏర్పాటైన రాజకీయ పార్టీ అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 భారతీయ జనతా పార్టీ అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే సరికాని జతను గుర్తించండి అన్నారు. వందనా శివ పర్యావరణవాది, తర్వాత రాజ్కుమారి దేవి స్త్రీ ఆర్థిక స్వేచ్ఛ, లక్ష్మీ అగర్వాల్ గిరిజన తెగ మహిళల హక్కులు, అర్చనా సోరెన్ గిరిజన సాంప్రదాయాలపై కథనాలు అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 లక్ష్మీ అగర్వాల్ గిరిజన తెగ. వీటి ఏంటంటే యాసిడ్ బాధితురాలు కాబట్టి దానికి సంబంధించింది సరికాని జత. అలాగే 83వ ప్రశ్న, హరప్పా నాగరికతకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి అన్నారు. ఇది ఆల్రెడీ మనం చేస్తున్నాము, ఏం చూద్దాం. దీనికి సరైన సమాధానం 83వ ప్రశ్నకి 3 అనమాట, ఏబిసి. అలాగే 84వ ప్రశ్న, ఇటుపక్క అష్టాంగ మార్గాలు ఇచ్చినారు, వాటితో మ్యాచ్ చేయమన్నారు. సమ్యక్ సమాధి, సమ్యక్ సాధన, సమ్యక్ స్మృతి, సమ్యక్ దృష్టి. 84 అంటే 1వ దానికి డి సమ్యక్ ఏకాగ్రత, 2వ దానికి ఏ సరైన కృషి, 3వ దానికి బి సరైన బుద్ధి, 4వ దానికి సి ఏంటంటే డిఏబిసి అనమాట. డిఏబిసి ఆప్షన్ 3, డిఏబిసి ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం. అలాగే 85వ ప్రశ్న, ఇది ఆల్రెడీ మ్యాచ్ చేస్తున్నాము. అలాగే 86వ ప్రశ్న, సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఈ రాష్ట్రంలో ఉంది అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 ఒడిస్సా అయితే సరైన సమాధానం. అలాగే 87వ ప్రశ్న, వెలికొండలు ఈ జిల్లాలో విస్తరించి ఉన్నాయన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఎస్పిఎస్ఆర్ నెల్లూరు అనమాట. అలాగే 88వ ప్రశ్న, కెన్యా దేశం యొక్క జనాభా పిరమిడ్ యొక్క నిర్మాణం ఈ క్రింది విధంగా ఉంటుందన్నారు. ప్రారంభంలో విశాలంగా ఉంటుంది అయితే సరైన సమాధానం. అలాగే 89వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో బహుళజాతి సంస్థలను గుర్తించండి అన్నారు. 89వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే కార్గిల్ ఫుడ్స్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, రాన్బాక్స్ ఇవన్నీ బహుళజాతి ఎంఎన్సీ కంపెనీస్ అన్నమాట. ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం. 2 నిలువ స్తంభాలపై అడ్డంగా ఒక దూలం పెట్టి దానిపై కప్పులు, తలుపులు, కిటికీలు మొదలైన తయారు చేయబడేవి. పైన పేర్కొన్న నిర్మాణ శైలి అన్నారు. 90వ దానికి దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 ట్రబియట్ అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 91వ ప్రశ్న,
క్రింది వాక్యంలో సముద్రగుప్తునికి సంబంధించి సరైన వాక్యములు అన్నారు. ఇతని మొదటి చంద్రగుప్తుని కుమారుడు. బి. తమిళనాడులో కంచి వరకు తన జైత్ర యాత్ర కొనసాగించాడు. సి. పశ్చిమ భారతదేశంలో శకరాజులను ఇతడు జయించాడు అన్నారు. తర్వాత డి. దక్షిణాదిన 12 మంది రాజులను ఓడించాడు అన్నారు. దీంట్లో సరైన వాక్యాలు ఏంటంటే 91లో ఏబిడి ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం. ఏంటి ఏబిడి సరైన సమాధానం. ఇతను ఏంటంటే దక్షిణ భారతదేశంలో శకరాజును జయిస్తాడు, పశ్చిమ భారతంలో కాదు. ఏబిడి సరైన సమాధానం. అలాగే తర్వాత 92వ ప్రశ్న, మానవ అక్రమ రవాణాను నిరోధించే హక్కును గుర్తించండి అన్నారు. 92వ ప్రశ్న ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం. పీడనాన్ని నిరోధించే హక్కు అయితే సరైన సమాధానం. అలాగే 93వ ప్రశ్న, ఈ యూరోపియన్ దేశంతో టిప్పు సుల్తాన్ సత్సంబంధాలు ఏర్పరచుకున్నారన్నారు. 93వ ప్రశ్న దీనికి సరైన సమాధానం ఫ్రాన్స్ అయితే సరైన సమాధానం. అలాగే ఇది కానీ రిపీట్ అయింది. దీనికి సరైన సమాధానం ఏంటంటే 94 లక్ష్మీ అగర్వాల్, గిరిజన తెగమహిళ. అలాగే ఎన్నికల సంఘం ఒక పార్టీని రాష్ట్ర పార్టీకి గుర్తించే అర్హతల విషయంలో సరైన సమాధానం ఎన్నుకోండి అన్నారు. రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో మొత్తం ఓట్లలో కనీసం 6% ఓట్లు సాధించాలి. బి. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కనీసం 2 సీట్లు గెలుచుకోవాలన్నారు. 95 దానికి బోత్ ఏ అండ్ బి కరెక్ట్ అనమాట. ఆప్షన్ 3 కరెక్ట్. 96 రాజకీయాల నుండి మతాన్ని ఎన్నటికీ వేరు చేయలేమని పేర్కొన్నవారు అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఎస్సి బోస్ అయితే సరైన సమాధానం. తర్వాత 97వ ప్రశ్న, ఈ దేశంలో తొలి నదీ లోయ నాగరికతలో విలసిల్లలేదు అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే గ్రీస్ అన్నమాట. 98 సరికాని జతను గుర్తించండి అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే సవర్ణాలు, స్టెప్పీ ప్రాంతం అన్నారు. పిగ్మీలు, కాంగో బేసిన్ కరెక్టే. రెడ్ ఇండియన్ అమెజాన్ బేసిన్ కరెక్టే. సెల్వాలు, భూమధ్య రేఖ శీతోష్ణ ప్రాంతం కరెక్టే. ఆప్షన్ 4 అయితే సరికాదు. 99వ ప్రశ్న, ప్రపంచ జల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటారు. ఇప్పుడు మార్చి 22 జరుపుకుంటారు. అలాగే జనాభా కూర్పుకు సంబంధించి దీనికి సరైన సమాధానం చూద్దాం. ఒక దేశ జనాభా ఎక్కువగా ఉండడానికి ఆ దేశ అభివృద్ధి స్థాయికి సంబంధం లేదు. ఒక దేశ ప్రజల వృత్తి ఆదాయ స్థాయిలో వ్యత్యాసం ఉంటుంది. సి. జనాభా కూర్పు అనేది ఒక దేశ జనాభా నిర్మాణాన్ని సూచిస్తుందన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఏబిసి. అంటే ఒక దేశ జనాభా ఎక్కువగా ఉండడానికి ఆ దేశ అభివృద్ధి స్థాయికి సంబంధం లేదన్నారు. ఇది కరెక్టే. ఒక దేశ ప్రజల వృత్తి ఆదాయ స్థాయిలో వ్యత్యాసం అయితే ఉంటుంది. జనాభా కూర్పు అనేది ఒక దేశ జనాభా నిర్మాణాన్ని సూచిస్తుంది. ఇది కరెక్టే. 3 కరెక్ట్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.